ఒక్కొక్కటి గులాబ్ జాములు గజగజగలు ఆడించిండు. సినిమా అయితే బాగుంది, వెళ్ళి చూడాలి. కాకపోతే ఒకటే 3 అవర్స్ అంటున్నారు. అదొక్కటి తప్ప మైనస్లు ఏం లేవు భయ్య. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే కరాటే కళ్యాణి ఆంటీ ఇందులో కనుక మెయిన్ విలన్గా ఉంటే ఇంకొక రచ్చ ఏదైనా ఫీలింగ్ కలిగింది. అందులో బీట్రూట్ కళ్యాణి అనే పేరు వినపడ్డప్పుడు థియేటర్లో ఎవరు నేను అసలు లేచి ఎగిరిన. సో ఆమె రియల్గా ఉంటే బాగుండనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలిగింది నాకు. సో ఆమె ఉండాల్సింది కనీసం పార్ట్ సెకండ్లోకైనా కరాటే కళ్యాణి ఆంటీని అరే బాబు శ్రీకాంత్ వెళ్ళి నువ్వు ఆమె కాళ్ళకైనా దండం పెట్టి ఆమెను తీసుకొచ్చి మెయిన్ విలన్గా పెట్టేసుకో. మీకు ఇంతకుముందు గొడవైంది, ప్రతి ఒక్కరు నిజంగానే గొడవైంది, కొట్టుకున్నారు తిట్టుకున్నారు అంటారు. నా ఫీలింగ్ ఏంటంటే మీరిద్దరు ప్రిపేర్ అయినా ప్రాంక్ అని అనుకుంటున్నాను. అది కూడా సో అవసరమైతే రియల్ అయినా సరే వెళ్ళి కాళ్ళ వెళ్ళి దండం పెట్టుకో, తీసుకొచ్చి అలా పెట్టి సినిమా ఇంకెక్కడికో పోతే సినిమా ఏ రేంజ్కి వెళ్తుంది. లేదు నేనెందుకు కాళ్ళకి వెళ్ళి దండం పెట్టాలనుకుంటే నీకున్న ఇప్పుడు ఈ స్థాయిని ప్రాంక్ స్టారు ఏదో బూతు సినిమాలు చేసుకుంటారు, బూతు వీడియోలు చేసుకుంటారు అంటారు కదా, వాళ్ళందరినీ లారెక్కి ఎట్లా తొక్కుంటూ వెళ్ళిపోయినావా ఆ రేంజ్ని కాపాడుకో, ఇంకో స్టెప్ పైకి ఎక్కుతావు. సినిమా అయితే చాలా బాగుంది. లెంత్ 3 గంటలు తప్ప ఏం లేదు, మైనస్లు ఏం లేవు. లిప్కిస్లు వేరే సినిమాలో లేవా, పెద్ద స్టార్ హీరోల సినిమాలు లేవా, స్టార్ హీరో 60-70 ఏళ్ళ హీరోల సినిమాలు లిప్కిస్లు పెట్టట్లేరా? ఏం కనపడదా వల్గర్గా? ఏమైనా బట్టలు లిప్పి చూపించారా? వల్గారిటీ కనపడడానికి ఏం లేదయ్యా. తల్లి సెంటిమెంట్ ఉంది, మా భార్య సెంటిమెంట్ ఉంది, చెల్లె సెంటిమెంట్ ఉంది, ఫాదర్ సెంటిమెంట్ ఉన్నది, ఇన్ని ఉన్నాయి. సో ఫ్రెండ్గా సత్యపండి అన్న మాతో పాటు ఇక్కడ తిరిగేవాడు, వాడిని మెయిన్ హీరో పక్కన పెట్టుకున్నాడు. సెకండ్ హాఫ్లో ఇప్పుడు ఇందాక ఇక్కడ మాట్లాడిన కుర్రాడు బేవాడు కృష్ణ వాడు ఉన్నాడు. గడ్డ మీసాలు లేక వాడిని గుర్తుపట్టట్లేరు ఎవరిని. సెకండ్ హాఫ్లో ఉన్నది ఇక్కడ మాట్లాడిన కుర్రాడే. సత్యపండి గారు ఫస్ట్ హాఫ్లో ఉన్నాడు. సత్యపండికి ఆయనకి ఏదో గొడవైందని అంటున్నారు, ఎంతవరకు నిజం తెలియదు. అందుకని సెకండ్ హాఫ్లో సత్యపండిని తీసేవాడిని పెట్టారంటున్నారు. అదృశ్యం ఏంటంటే ఒక అటువంటి గొడవ నిజంగానే అదృశ్యం ఏంటంటే సత్యపండు డబ్బింగ్ చెప్పలేదు కాబట్టి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు కాబట్టి అక్కడ కవర్ చేశారు. సో గొడవలు ఏం లేవు అంటున్నారు, అంతా బాగానే. ఎందుకో ఆ అబ్బాయి సెకండ్ హాఫ్లో ఉన్న అబ్బాయి ఇతనే గడ్డ మీసాలు లేవు ఆయనకి అలా సినిమాలో. సో సినిమా పరంగానైతే బాగుంది భయ్య, చూడొచ్చు. యూత్కి నచ్చుతుంది, ఆ ఫ్యామిలీకి నచ్చుతాయి. ఇంకోటి చాలా కష్టపడాడు భయ్య. డైరెక్షన్ తానే, యాక్టింగ్ తానే, మ్యూజిక్ తానే, ఇన్ని చేసుకుంటూ ఒక ప్రాంక్ స్టార్ ఎందుకు చిల్లరగాడు బూత్ వీడియో చేసుకుంటాను. మరి ఈరోజు ఐమాక్స్ థియేటర్లో సినిమా పడదురా భయ్. ఐమాక్స్ థియేటర్లో చిన్న హీరోకి కొత్త హీరోకి ఐమాక్స్ థియేటర్లో స్క్రీన్ దొరకడం అంటే అంత ఈజీనే. ఎవరు నష్టం చేయట్లేరు, ఎవరేం తొక్కట్లేరు అని ఆయన హ్యాపీగా వెళ్తున్నాడు. ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు. ఈ రోజు రియల్గా గ్రేడ్ ప్రాంకులు వీడియో చేసుకుని చెట్ల కింద పుట్ల కింద వీడియో చేసుకుంటాడు. మరి ఐమాక్స్లో పడ్డదంటే నిజంగా రియల్ గ్రేడ్ అనుకోండి. మీరు అందరూ సపోర్ట్ చేయండి. మాకైతే నచ్చింది, మేము చూసినాం భయ్. పార్ట్ 2 కోసం కూడా వెయిట్ చేస్తాను. దీంట్లో ఏమైనా నీకు కానీ మాకు కానీ ఏమైనా మైనస్లు అనిపించినా అవి మేము వేరే వీడియోల ద్వారా కూడా బయట పెడతాం. వాటిని సరిదిద్దుకొని పార్ట్ 2ని ఒక రేంజ్కి తీసుకెళ్ళాలని కోరుకుంటాము. శ్రీకాంత్ రెడ్డి సెల్యూట్. కరాటే కళ్యాణి అంటే మాత్రం మర్చిపోకు, అని గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా ఆమెకు ఒక పాత్ర ఇవ్వాలి. ఏమన్నా చేయి, నువ్వు ఏమైనా అవసరమైతే మమ్మల్ని తీసుకోవా, మేమే కాళ్ళకి దండం పెడతాం. ఆమెకి నీకు దండం పెట్టడం నామూషి అనిపిస్తే మేమే కాళ్ళకి దండం పెడతాం. ఆంటీ మీరు వచ్చి మనోడి సినిమాలో మెయిన్ విలన్గా ఉండాలని కోరుకుంటాం. ఆంటీ అన్న వాళ్ళందరూ యాంటీ కాదు భయ్య. ఆంటీ అంటే ఒక అమ్మ లాంటిది. అనసూయ కూడా ఆంటీ అన్నారు. ఆంటీ అంటే యాంటీ కాదు భయ్య. మేమందరం యాంటీ అన్న వాళ్ళందరూ యాంటీ కాదు. అనసూయ ఉయ్యాలో ఆంటీ కాదుర ఉయ్యాలో, అమ్మ లాంటిది ర ఉయ్యాలో. చాలా ఉన్నాయి, ఇట్లా కుప్పలు ఉన్నాయి, బోలెడు ఉన్నాయి. దిబిడే సెల్యూట్. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి వెళ్ళి పిలుస్తాడు, మరి ఆమె ఒప్పుకుంటుందా వస్తుందా మరి చెప్పండి. ఒప్పుకోకపోతే మా లాంటి వాళ్ళని పిలువు, నిన్ను అభిమానించాలని పిలువు. మేము వచ్చి కాళ్ళకి దండం పెడతాం. ఎవరు రాకపోతే నన్ను తీసుకోవో, దండం పెట్టి చూపిస్తా. కావాలంటే వీడు దండం పెట్టిండా లేదా, ఈ గుండోడి ఓవర్గా మాట్లాడుతున్నా నీకు అనిపిస్తే నువ్వు నీ వీడియోలు ఛానల్ తీస్తావు కదా, ఛానల్ అలా వీడియో తీసి పెట్టుకో. గుండొచ్చిండు కరాటే కళ్యాణి ఆంటీ కాళ్ళు మొక్కిండు, నా సినిమాలోకి ఆమె మెయిన్ మీరన్గా ఒప్పించడం నువ్వు చూపించుకో కావాలంటే. ఓకేనా? ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయి. లేకపోతే పిలువు, వస్తాం, దండం పెడతా. నేనైతే ఖచ్చితంగా చెప్తాను. నేనైతే వస్తా భయ్, శ్రీకాంత్ రెడ్డి కోసం నేనైతే వస్తా, కాళ్ళకి దండం పెడతా, ఆయన ఒప్పిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.